కార్యక్రమం అయిన వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. సాయంత్రం మన గురువు అయిన యొక్క డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఒక సమావేశం ఉంది. దాంట్లో కూడా నేను పాల్గొవాల్సి ఉంది. ముఖ్య అతిథిగా పుస్తక విమోచన కూడా చేయవలసి ఉంది. అందువల్ల నేను మన వాళ్ళకి చెప్పాను, ఎక్కువసేపు ఉండలేదు. నేను పైచి ఈ సన్మానాలు ఇవన్నీ నాకు పెద్దగా వాటి పట్ల ఆసక్తి లేదనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఒక చరిత్రాత్మక యొక్క 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఒక విషయం ఎంతో ఆందోళన చెంది ఉపాధ్యాయులందరూ కూడా పలు దఫాలుగా నన్ను హైదరాబాదులో, విజయవాడలో, విశాఖపట్నంలో, ఢిల్లీలో కలిసి విన్నవించిన మీదట నాకు సంబంధించిన విషయం కాదు, నా పోర్ట్ఫోలియోకి సంబంధించిన విషయం కూడా కాదు. అయినప్పటికీ కూడా నేను ఇంత ఆందోళన ఏంటి, 2 సంవత్సరాల నుంచి ఎందుకు పెండింగ్లో ఉందని గృహమంత్రి గారిని మాట్లాడి గృహ కార్యదర్శిని మా ఇంటికి పిలిపించుకొని విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసి పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నప్పుడు తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మేమిద్దరం కలిసి వస్తున్నాం, దీంట్లో ఎలాంటి పేచీ లేదని. ఎందుకంటే చాలా విషయాల్లో కేంద్రంలో ఉన్న హోంశాఖ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, మనం ఏం చేస్తామని చాలా విషయాలు పెండింగ్లో పెట్టున్నారు. దానివల్ల ఇది కూడా అదేవిధంగా పెండింగ్లో పడిపోయింది. నేను పిలిచి వాళ్ళని, దానికి దీనికి సంబంధం లేదు, 2 రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసి వచ్చారు. అలాగే ఎమ్మెల్సీలు అక్కడున్న వాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, ఇక్కడున్న ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు కూడా వచ్చి నన్ను కలిశారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఈ సంఘం ఆ సంఘం అని పేరు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఏకకంఠంతో మరి మాకు ఇది చాలా కాలం ఉంది, ఇప్పటికే చాలామంది రిటైర్ అయిపోయారు, మిగతా వాళ్ళు కూడా రిటైర్ అయ్యే పరిస్థితిగా ఉంది, మళ్ళీ కోర్టులో విషయం ఉంది, జూన్ 12న ఆ కోర్టు తీర్పు అటు ఇటు అయిందంటే ఇక మాకు జీవితంలో అది అసనిపాతంగా తయారవుతుందని చెప్తే నేను అధికారులను పిలిచి మాట్లాడి, న్యాయశాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడి, అలాగే లా డిపార్ట్మెంటు, అలాగే మన లీగల్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ వేరు, లీగల్ డిపార్ట్మెంట్ వేరు, లెజిస్లేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరినీ కూడా కార్యదర్శిని పిలిపించి మాట్లాడితే అప్పటికి విషయం అర్థమైంది. దీంట్లో పెద్దగా పేచీ పడాల్సిన అవసరం లేదు. కేవలం అలసత్వం కారణంగా, అపార్థం కారణంగా ఎక్కువ రోజుల పాటు ఇది పెండింగ్లో ఉండింది. ఇలా దేశం కోసం మంచి విద్య ఇచ్చేయండి యొక్క ఉపాధ్యాయుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం ఏమాత్రం కూడా మంచిది కాదని నేను గట్టిగా చెప్పి హోంమంత్రి గారికి చెప్పాను, కొద్దిసేపు ఈ విషయాన్ని నాకు వదిలేయండి, మీ తరఫున నేను దాన్ని పరిష్కారం చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ యొక్క విషయాలన్నీ కూడా నా విభాగానికి సంబంధించిన నేను వెంటనే చేసేస్తాను. అమరావతి స్మార్ట్ సిటీ, అమరావతి హెరిటేజ్ సిటీ, వారసత్వ సిటీ, అమరావతికి రింగ్ రోడ్డు, అమరావతికి ఏం కావాలంటే అవన్నీ నా చేతులు ఉండేవన్నీ ముందే మంజూరు అవుతున్నాయి. కానీ మిగతా విభాగాలు ఐఐటి నా చేతులు లేదు, ట్రిపుల్ ఐటీ నా చేతులు లేదు, ఐఈఎస్ఆర్ నా చేతులు లేదు, ఐఐఎం నా చేతులు లేదు, R&D ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నా చేతులు లేదు, లేకపోతే అనంతపురంలో పెట్టినట్టే బెల్ ఫ్యాక్టరీ నా చేతులు లేదు, నిమ్మకూరులో పెట్టిన బెల్ కర్మాగారం నా చేతులు లేదు, నాగాలంకలో పెట్టబోయే డిఫెన్స్ ర్యాకెట్ సెంటర్ నా చేతులు లేదు. అదేవిధంగా కుక్కిరాల కొండలో మన చిత్తూరులో, అలాగే కర్నూలు దగ్గర ఒక 2900 ఎకరాల్లో రక్షణ పరిశ్రమ పెట్టబోతా ఉన్నారు. నెల్లూరులో కూడా రాబోయే రోజుల్లో అల్యూమినియం యొక్క ఒక బేస్డ్గా ఉండే డిఫెన్స్ ఫ్యాక్టరీ ఒకటి మిదాని, అలాగే కేంద్ర ప్రభుత్వం, అలాగే మైనింగ్ మినిస్ట్రీ ఇవన్నీ కలిపి రష్యాతో 3000 కోట్ల రూపాయలతో నెల్లూరులో ఒక ఫ్యాక్టరీ తొందరలో మంజూరు కాబోతుంది. ఇవన్నీ కూడా నేను అధికారులను పిలిచి ఒక పెట్రోలియం యూనివర్సిటీ, లేకపోతే ఒక సిపెట్, లేకపోతే ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇవన్నీ కాంప్లికేట్ అయినప్పటికీ కూడా ఆ మంత్రులందరినీ, నేను ముందు అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఎక్కువ మంది నేను నా వయసులో నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ పిలిచి చెప్తే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకొని ఆంధ్రకి ఈ విధంగా అన్యాయం జరిగింది, ఇది కారణం, అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్న వాటి మార్చకూడదు, ఎందుకంటే ఆ ప్రాంతానికి కూడా కావాలా, కానీ ఈ ప్రాంతానికి కూడా ఈ సమాంతర విద్యా వ్యవస్థలు, సమాంతరమైన పరిశ్రమలు, సమాంతరమైన పెట్టుబడులు ఇవన్నీ కూడా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలా. ప్రజలు చాలా బాధగా ఉన్నారు, ఏకపక్షంగా చేశారు, లోతుగా ఆలోచించకుండా చేశారని మంత్రులందరినీ మొదటి రోజు నేను 35 మంది కేంద్ర మంత్రులను పిలిచి మీటింగ్ పెట్టాను. ఇలాంటి మీటింగ్ మామూలు ప్రధానమంత్రి మాత్రమే పెట్టగలడు, మిగతా మంత్రులకు ఎవరికి కూడా మంత్రులను పిలిచే అవకాశం లేదు. కానీ నా మీద ప్రేమతో, అభిమానంతో నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మంత్రులందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. దాంతోపాటు నేను పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా కూడా ఉన్నాను. పార్లమెంటరీ ఏ సమస్య వచ్చినా నా రూమ్కి వచ్చి మాట్లాడతారు కాబట్టి దాన్ని కూడా ఉపయోగించి మన రాష్ట్రంలో ఇలా అనేకం చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని పరిశ్రమలు, ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఇంత తక్కువ టైంలో నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రానికి మంజూరు కాలేదు. టైం సంగతి చెప్తాను, తక్కువ టైంలో 2 years పీరియడ్ లోపల మంజూరు చేయడం, వచ్చేవాడికి శంకుస్థాపన వేయడం. శంకుస్థాపన ఎందుకంటే కొంతమంది శంకుస్థాపన వేశారు సార్, కానీ ఏం కాదు, నాకు తెలుసు ఏం వెంటనే కాదని. శంకుస్థాపన చేస్తే కొంత మోరల్ బైండింగ్ ఉంటుంది ప్రభుత్వం మీద. బడ్జెట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తే
అయ్యా ఆల్రెడీ శంకుస్థాపన చేశారు, బడ్జెట్లో కొంత అలకేషన్ ఇవ్వాలంటే ఫైనాన్స్ మినిస్టర్ మీద కొంత ఒత్తిడి ఉంటుంది, అధికారుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది, ఇచ్చిన మంత్రి పైన కూడా ఒత్తిడి ఉంటుంది. అందుకని మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరిని తీసుకొచ్చి ప్రతి నెల ఒక్కో మంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తాం. అలాగే తెలంగాణ అసెంబ్లీ విద్యుత్ కొరత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి విద్యుత్ కొరత, అలాగే తెలంగాణలో జాతీయ రహదారులు విస్తరణ, ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులు విస్తరణ. ఒకరోజు నితిన్ గడ్కరీ గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్ని వైపుల నుంచి జాతీయ రహదారులను కలిపే 65,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి జాతీయ రహదారులు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ కూడా తెలంగాణలో కూడా 55,000 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేయడం జరిగింది. అలాగే మెట్రో విజయవాడ, మెట్రో విశాఖపట్నం, అలాగే మన యొక్క స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2009లో వేశారు శంకుస్థాపన. దాన్ని కాస్త నేను 3 సార్లు వెళ్ళి పరిశీలించి విజయవాడలో అది రేపు డిసెంబర్ కంతా దాన్ని పూర్తి చేసుకోవడానికి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలా ఎక్కడ ఏది అవకాశం ఉన్నా వాటిని, ఎందుకంటే ఆంధ్ర మీద ఉద్దేశం లేదా రేపు నేను ఎలక్షన్లో నిలబడతాను కాదు, నేను ఇంతకుముందే ప్రకటించాను ఇంకా నేను ఎలక్షన్లో నిలబడను అని. మా కుటుంబ సభ్యులు కూడా నిలబడరు, నేను ఉన్నంతకాలం అని చెప్పాను. నేను పోయిన తర్వాత నా చేతులు లేదనుకోండి, వాళ్ళ ఇష్టమని. అంటే చాలామందికి అనుమానం, ఏంది ఇంత వెంకయ్యనాయుడు గారు ఎంత ఇది చేస్తున్నాడు, ఏంది ఏదో ఉండి ఉంటుంది, బహుశా ఏదో ఐడియా ఉండి ఉంటుంది, లేకపోతే ఆయన వాళ్ళ అమ్మాయినో అబ్బాయినో ఎవరైనా దించాలనుకున్నాడేమో అని చెప్పారని. ఆ ఉద్దేశమే నాకు లేదు, నేను స్పష్టంగా చెప్పాను. ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం కూడా లేదు నాకు. ఇప్పటికి అయింది చాలు. నేను యాక్చువల్గా మీ అందరూ ఉపాధ్యాయులు కాబట్టి మీ ముందు మనసు చెప్తున్నాను. నేను 2019 ఎన్నికల్లో మోడీ గారు మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి కావాలా, జనవరికి అంతా 20కి సామాను సర్దుకొని రెడీగా ఉండమ్మా, మన ఊరికి వెళ్ళిపోదాం, మనం వెళ్ళి సమాజ సేవ చేయాలని మా ఆవిడికి చెప్పాను. నేను మా ఆవిడికి చెప్పి, మా అమ్మాయికి చెప్పాను, మా అబ్బాయికి చెప్పాను, ప్రధానమంత్రికి 2 సార్లు చెప్పాను. ఆయన అన్నాడు 2019లో ప్రధానమంత్రి ఎన్నికల దాకా ఉండాలనే విషయం ఓకే, మంచిది, ఆ తర్వాత ఏం చేయాలనే విషయం మేము నిర్ణయించదు, మేము చూస్తామని అన్నాడు ఆయన. మీరు ఏమైనా చూడండి, నేను మాత్రం 20 జనవరికి అంతా వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు జనానికి కొంత సేవ చేయాలా, దాంతోపాటు 70 ఏళ్ళు వస్తాయి. 70 ఏళ్ళు అయిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా అవకాశం రావాలా. ఈ దేశంలో ఎలా అంటే కొంతమంది కథలు లేకపోయినా సరే వదిలిపెట్టరు, మనం చూస్తాం. అందుకే అప్పుడప్పుడు మనకు ఔరంగజేబు స్టోరీ గుర్తొస్తుంటుంది. నాయన వదిలితే కానీ కొడుకు ఛాన్స్ రాదు, కాబట్టి నాయన పూర్తి చేద్దామని చెప్పి. కాకుండా కొన్ని ఒక ఆదర్శం కూడా ప్రస్తుతం చేయాలని చెప్పాను. నేను జీవితంలో కొన్ని ఆదర్శాలు ప్రస్తుతించే ప్రయత్నం చేశాను. నా శక్తి వరకు, నాకు పెద్ద గొప్పగా అని నేను చెప్పను. ఎమ్మెల్యేలు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎవరి స్థలం ఇవ్వకూడదని నేను అసెంబ్లీలో వాదించాను హైదరాబాద్లో. జయపారెడ్డి గారు అందరికన్నా నీకే ఆర్థికంగా తక్కువ ఉంది, నువ్వు వద్దని ఎందుకంటావా అని. నేను తీసుకోనన్నా, నేను తీసుకోవాలి, సుందరయ్య గారు తీసుకోవాలి. ఈ మధ్య అదంతా 5 కోట్లు 6 కోట్లకి అందరూ ఎమ్మెల్యేలు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడంతా గిమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో మనందరికీ తెలుసు ఎక్కువ మంది. అదేవిధంగా నేను బెంగళూరుకి వెళ్ళి కర్ణాటక నుంచి 3 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యాను. అక్కడ ఎంపీలందరికీ మంచి పెద్ద ప్లాట్లు ఇచ్చారు, డాలర్ కాలనీ అని, చాలా రిచ్. దాంట్లో అంతా 10 కోట్లు 12 కోట్లకి ఈ మధ్య చాలామంది అమ్మేసుకోవాలి. నేను 3 పర్యాయాలు నేను తీసుకోనని చెప్పాను. అలాగే ఇంతకుముందు నేను బీజేపీలో నేను వాజ్పేయి గారి ప్రభుత్వంలో అందరూ వెళ్ళి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులు అవుతున్నాను. నా సహచరు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్ అందరూ వెళ్ళిపోతుంటే ఆ పార్టీలో ఒకరోజు చర్చ వచ్చింది, ఏమని అందరం వెళ్ళిపోతున్నాం, ఈ ఆఫీస్ సంగతి చూసేది ఎవరు, దేవన్ అశోక్ గారు అని. నేను మిగతా వాళ్ళు మారడానికి అవకాశం ఉండా, నేను ఉంటాను ఇక్కడ, మీరందరూ గవర్నమెంట్కి వెళ్ళండి, నేను పార్టీ సంగతి చూసుకుంటాను, జనరల్ సెక్రటరీ ఉంటాను అని చెప్పాను. అంటే వాళ్ళు ఆ తర్వాత అడిగారు, ఏమయ్యారు ఎందుకు తొందరపడి అందరికీ అంత మాట్లాడడం, చూస్తూ పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు కదా అన్న. నాకు అదే ఇష్టమయ్యా, మీరేమో మంత్రి, నేనేమో మహామంత్రి అని చెప్పాను వాడు. ఎందుకంటే ఈ బీజేపీలో జనరల్ సెక్రటరీని హిందీలో మహామంత్రి అంటారు, సెక్రటరీని మంత్రి అంటారు, సచివ్ అని, ఈ మహాసచివ్ అంటారు. అంటే మహామంత్రిగా ఉంటాను నేను ఇక్కడే అని చెప్పాను నేను. అలాగే రెండోసారి మళ్ళా వాజ్పేయి గారు నన్ను మంత్రిగా చేసి గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చినప్పుడు కూడా నేను మిగతా శాఖలు ఇస్తాను, నాకు తెరవద్దు, నాకు వద్దు, నాకు వ్యవసాయం అని ఇవ్వండి, లేదా గ్రామీణాభివృద్ధి అన్న ఇవ్వండి అన్నాడు. ప్రధానమంత్రి ఆశ్చర్యపోయాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారా, అందరూ ప్రతి ఒక్కరు ఆ పోర్టుఫోలియో అడుగుతారు, 8 గ్రామాలు కాబట్టి ఆలోచించుకొని అడుగుతున్నాం అన్నాడు వాజ్పేయి గారు. ఆలోచించుకొని అడుగుతాను సార్ అని చెప్పాను నేను. ఇచ్చాను నాకు. వ్యవసాయం ఇమ్మన్నా ముందు, వ్యవసాయం నితీష్ కుమార్ దగ్గర ఉంది, ఆయన మన మిత్రపక్షం, ఆయన డిస్టర్బ్ చేయడం బాగుండదు అన్నాడు. అప్పుడు నితీష్ కుమార్ కూడా వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు వాజ్పేయి గారి కింద. సో నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా వచ్చాను. ఆ తర్వాత మళ్ళా ఈ మంత్రి పదవి వదిలిపెట్టాలా, పార్టీ అధ్యక్షుడిగా ఖాళీ వచ్చింది, ఎవరు వెళ్తారో అంటే మీరందరూ ఆలోచిస్తే నేను ఏం చేయమని చేస్తాను. మంత్రి పదవి రాజీనామా ఇచ్చి అధ్యక్షుడిగా వెళ్ళాను, నేను మంత్రిని పెట్టుకొని ఉండా. తర్వాత ఇప్పుడు మొన్న నిర్ణయించిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి మన ఉపరాష్ట్రపతికి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యాను. ఎందుకంటే వీటి మీద మోజు లేదని కాదు, మోజు ఉంది, చేసాం కదా, ఇంత అవకాశం కల్పించారు. ఈ పార్టీ మనల్ని అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చింది కష్టపడి, అనేక రకాలంటే ఉద్యమాల్లో పాల్గొని, లాఠీ చార్జీలు తిని, పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేసి, ఆఫీసుల ముందు ధర్నా చేసి, అనేక సార్లు జైలుకి వెళ్ళి, ఎమర్జెన్సీలో 17 నెలల పాటు జైల్లో ఉండి, గోడల మీద రాసి, స్తంభాలకి జెండాలు కట్టి, కరెంటు స్తంభాల మీద జెండాలు కట్టి, టెలిఫోన్ స్తంభాల మీద జెండాలు కట్టి,
మైక్ అనౌన్స్మెంట్ అప్పుడు ఇప్పుడంటే అందరికీ మైక్ అనౌన్స్మెంట్. మనం నిన్న ఊరిలో పోతున్నా చాలా చక్కగా అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఊరిలో కుర్రోడు ఎవడో చాలా బాగా అనౌన్స్ చేస్తున్నాడు కదా, అతని పేరు ఏందని అడిగా. నవ్వుతున్నాడు, కారులో ఉన్నాడు. ఏమన్నా పేరు చెప్పన్నా? పేరు కాదు సార్, రికార్డింగ్ సార్, అది రికార్డ్ చేసి ఎవరో వాయిస్ రికార్డ్ చేసి అనౌన్స్ చేస్తున్నారు సాయంత్రం బహిరంగ సభ ఉందని ఒంగోలులో అని. నేను అనౌన్స్ చేసేవాడిని, రిక్షాలో పోయి అనౌన్స్ చేసేవాడిని. మైక్ పెట్టుకొని రిక్షాలో సాయంత్రం బహిరంగ సభ ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తారు, కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, అందరూ రాండి నేను అనౌన్స్ చేశాను. అలా గోడల మీద రాసి, అలా స్తంభాలకి జెండాలు కట్టి, అలా ఈ రిక్షాలో అనౌన్స్ చేసిన వెంకయ్యనాయుడు వాజ్పేయి గురించి ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధ్యలో కూర్చొని అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఆల్ ఇండియా పార్టీ బీజేపీలో ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమైన పదవి ఏంటంటే అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఐ హావ్ సీన్. అందుకని నేను అనుకున్నాను బస్ ఇంకొక అయితే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ దేశానికి మోడీ అవసరమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను రాజకీయాలు మాడే అవకాశం లేదు. రేపు 5వ తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత అసలు రాజకీయాలు బంద్. ఇప్పుడు కూడా నేను బీజేపీ వాడిని కాదు. నా పేరు అనౌన్స్ చేయగానే 5 నిమిషాల్లో మంత్రి పదవికి రాజీనామా ఇచ్చాను. నేను గవర్నమెంట్ కారు వదిలేశాను, ప్రైవేట్ కారులో ఇంటికి వెళ్ళాను. పార్టీకి కూడా ఇంకా నేను ఉన్నాను పార్టీలో అని చెప్పాను. ఎంపీ కూడా రాజీనామా ఇస్తామంటే మా అధ్యక్షుడు చాలా స్వరదృష్టి మంచి తెలివైనడు. ఆయన అన్నాడు ఒక ఓటు తగ్గిపోద్ది అన్నాడు. నాకు అర్థం కాదు, ఎందుకు తగ్గిపోద్ది అన్న. ఏం లేదు, ఎంపీగా ఉండి 5వ తారీఖు ఓటు వేసుకొని తర్వాత రాజీనామా ఇవ్వండి అని చెప్పాడు ఆయన. అధ్యక్షుడు మాట శిరోధార్యం కాబట్టి అందుకని రాజీనామా ఇవ్వాల. అది కూడా 5వ తారీఖు ఇచ్చేస్తాను. ఇవాళ కూడా అనుకోండి, 2 పదవులు కుదరదు మామూలుగా ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటే. అంటే ఇవి ఎందుకు ఇవి చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక ఆదర్శం కోసం జీవించాలి. ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు, ఒక ఆదర్శ లెక్చరరు, ఒక ప్రిన్సిపాలు, ఒక హెడ్ మాస్టరు, ఒక స్టాఫ్ మెంబరు, ఒక ఎన్జిఓ, ఒక సెక్షన్ ఆఫీసరు, లేకపోతే ఒక సూపరింటెండెంటు, లేకపోతే ఒక సెక్రటరీ ఫలానా అంటే ఆయన ఏం చేశాడు జీవితంలో అని తర్వాత చెప్పుకున్నట్టుగా కొంతవరకైనా వ్యవహరించాలి మనం. మోడీ గారిని ఎందుకంటే మోడీ గారు కన్నా ముందు నుంచి నేను ఉన్నాను ఈ పార్టీలో. పెద్ద ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, దేశ అదృష్టం. ఇవాళ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారి పట్టుదల ఏంటంటే మన దేశం శక్తివంతమైంది, దీంట్లో అన్ని వనరులు ఉన్నాయి, అయినా దేశం ఎందుకు వెనకబడి ఉంది. ఇంతకుముందు వాళ్ళు ఏం చేయలేదని నేను చెప్పను, కాంగ్రెస్ అయినా కూడా జరిగినాయి కొంత. కానీ ఎంత వేగంగా ఇండియా శక్తి చైనాలాగా తయారై ఉండాల్సింది, అమెరికాలాగా తయారై ఉండాల్సింది ఇండియా. ఎందుకంటే మన తెలివి అమోఘం. మన టీచర్ కూడా ఇవ్వండి, అమ్మాయి సన్మాన పత్రం రాసింది, చూస్తుంటే ఆశ్చర్యం ఉంది. ఇంకా తెలుగు గుర్తుందన్నమాట, పర్వాలేదు అనుకుంటాను నేను. చాలామంది తెలుగు మర్చిపోతా ఉన్నారు ఇప్పుడు, అంత ఫ్యాషన్లో అయిపోయి తెలుగులో మాట్లాడకుండా నామోషిగా ఉండే పరిస్థితి వచ్చింది. అలాగే నాజళ్ళ సత్య ఐటీలో, మన యొక్క ఇందిరా న్యూయి, సుందర పిచాయ్, సగ్గుర్తి పూర్ణ, ఇలా అనేక మంది వాళ్ళ ప్రపంచంలో తెలుగు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. మనం సిలికాన్ వ్యాలీ అమెరికాకి వెళితే అక్కడ కనపడే ఐటీలో సగం మంది కన్నా ఎక్కువ మంది ఇండియన్స్ కనపడతారు. నీకు వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే ఆ సగం మంది దక్షిణ భారతం వాళ్ళు తెలుగు వాళ్ళు కనపడతారు మనకంతా కూడా. అంత తెలివి ఉంది ఇక్కడ. ఇంత తెలివి ఉండి ఆర్యభట్ట, వరాహమిహిరుడు, అగ్ని, పృథ్వీ, మిసైళ్ళు, మాయాబజార్ సినిమాలో టీవీ అప్పుడు చూసాం మనం. శశిరేఖకు టీవీ ఇస్తే టీవీ అనేది ఐడియా లేకపోతే టీవీ అట్ట సినిమాలు ఎట్ట వస్తుందండి. పుష్పక విమానం ఉండింది మన దేశంలో, పాసు పదాస్త్రం ఉండింది మన దేశంలో. ఇన్ని తెలివున్న దేశం ఎందుకు వెనకబడిపోయింది? కాబట్టి దీన్ని సరిదిద్దాలా, ప్రజల ఆలోచనలో మార్పు తేవాలా, వ్యవస్థలో మార్పు తేవాలా, స్వచ్ఛ భారతం కావాలా, బేటీ బచావో బేటీ పడావో. అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు తక్కువ అయితే ఏమవుతుందని అందరికీ తెలుసు, నేను చెప్పలే. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. తర్వాత అందరూ కూడా సకాలంలో అధిక ఆఫీస్కి రావాలా, అందరూ కష్టపడి పనిచేయాలా, పనిచేసే వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వాలా, అలాగే మంత్రులకు కూడా టాస్క్ ఇవ్వాలా, దేశాన్ని వేగవంతంగా అభివృద్ధిలో తేవాలా. ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా తిరోముఖంలో ఉంది. ద ఎంటైర్ వరల్డ్ టుడే ఎకానమీ is slowing down. China, our neighbor, which is a powerful economy, is also going negative, 6.9. The only country in the entire world which is moving forward, where people are looking for investment, is India, Bharat. That's we should all feel proud of the same. ఇది వెంకయ్య నాయుడు చెప్పేది కాదు, నేను ఇంక రేపటి నుంచి కూడా చెప్పకూడదు, ఎందుకంటే నేను దాని పార్టీలో లేను, ప్రభుత్వంలో కూడా లేను. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ఇది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ ఇది, మూడీ రేటింగ్ యొక్క నివేదిక కూడా అది. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు దీన్ని ఈయన కానీ ఇంకొకసారి వస్తే ఈ దేశంలో పేదరికాన్ని తగ్గిస్తాడు, ఆర్థిక అసమానతలు తగ్గిస్తాడు, ప్రాంతీయ అసమానతలు తగ్గిస్తాడు. దాంతోపాటు చాలామంది అనుకుంటారు వెంకయ్య గారు అది చేశారు ఇవన్నీ ప్రధానమంత్రి సహాయం లేకుండా నేను చేయగలనా ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా కూడా. ఈ టీచర్స్ యొక్క ఏకీకృత రూల్స్ కూడా నేను చెప్పిన మీద ప్రధానమంత్రి కార్యాలయం ఉదయం పోతే సాయంత్రానికంతా ప్రధానమంత్రి సంతకం అయిపోయింది. ప్రధానమంత్రి సహకారం లేకుండా నేను అనుకుంటున్నా అంతా నేను చేయగలనా? ప్రధానమంత్రి కదా.
ఆయనకు కూడా ఈ దేశం వేగంగా ముందుకెళ్లాలా, సమస్యలు తొందరగా పరిష్కారం కావాలా, అందరినీ కలుపుకోవాలని ప్రధానమంత్రి తపన పడుతున్నాడు. ఇలాంటి ప్రధానమంత్రి ఇంకొకసారి వస్తే బాగుండని దేశం కోరుకుంటుంది, నేను కూడా కోరుకుంటున్నాను. రాజకీయాలకు అతీతంగా, బికాజ్ ఎనఫ్ పాలిటిక్స్ చాలా చూసాం మనం. నేను ఐ ప్రపోజ్, యూ అపోజ్, ఇది ఇంతకాలం నడిచింది. అది నకారాత్మక వైఖరి, ఘర్షణాత్మక వైఖరి, అబ్స్ట్రక్షన్, డెస్ట్రక్షన్, నో కన్స్ట్రక్షన్, ఇలాంటి పరిస్థితి దేశంలో మనం అందరూ చూస్తున్నాం. ఇప్పుడు ఒక నూతన ఆలోచనలు వచ్చాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై జనంలో. నాకు తెలుసు చాలామంది మోడీ గారు వచ్చారు, సార్ ఇంకా అది కాలేదు సార్, ఇది కాలేదని. చేస్తున్న వాడిని అడుగుతారు కదా, పాలిచ్చే దీన్నే కదా పెడుతారు. ఇందాక చెప్తున్నారు అది అయిపోయింది సార్, అన్ని బాగానే ఉన్నాయి సార్, దీని సంగతి కూడా చూడండి అని. చూడాలి, ముందు దేశంలోని అన్ని వర్గాల సమస్యలు చూడాలి కదా. ఆర్థికంగా దేశాన్ని మరింత శక్తివంతం చేయాలి కదా. అన్ని ఇచ్చేస్తూ ఉంటే, అడిగినన్ని ఇస్తుంటే వద్దంది ఎవరు? దానికి 2 దాకా ఇచ్చేయచ్చు, కానీ ఉండాలి కదా ఇవ్వాలంటే. నేను అందుకే ముందు ఆస్తిని పెంచాలా, సంపదను పెంచాలా. ప్రధానమంత్రి చెప్తుంటాడు, నేను కూడా చెప్తుంటే అందరికీ అర్థమయ్యేట్టుగా ముందు సంపదను పెంచుదామని. నా చిన్నప్పుడు మా మిత్రులు కొందరు నెల్లూరులో గట్టిగా మాట్లాడుతున్నాడు, పంచాలని. నాకు అనుమానం వచ్చింది, పంచాలంటే ముందు పెంచాలి కదా. పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది. అది కూడా మిగులుతున్న గ్యారంటీ లేదు. అందుకని ముందు వీ హ్యావ్ టు క్రియేట్ వెల్త్. ఇఫ్ చంద్రబాబు నాయుడు వాంట్ టు క్రియేట్ ఏ న్యూ క్యాపిటల్ of at international standard, if Chandrababu Naidu want to give this, that and all, first of all he must invest, he must get the investors, he must create wealth, and he must make Andhra Pradesh also as one of these things. Then only all these things can be done. And appudu daaka wait cheyalani pinde kodde rotte pinde entunte rotti ninnu vastaya ravu kada. So andukani ప్రధానమంత్రి ఉంటే బాగుంటుంది అనుకోండి. నేను అరే ప్రధానమంత్రి మళ్ళా రాకుండానే నేను వదిలేస్తున్నాను. నా పార్టీ నన్ను చిన్నప్పటి నుంచి పైదాకా పెంచి పెద్ద చేసిన దాకా తీసుకొచ్చింది. పల్లెటూరులో పుట్టాను, నేను రైతు కుటుంబంలో పుట్టాను. 3 కిలోమీటర్లు నడిచాను. స్కూల్కి వెళితే మా స్కూల్లో బెంచీలు ఉండేవి కాదు. ఈత చాపలు మేమే తెచ్చుకునేవాడు కింద వేసుకోవడానికి. ఈత చాపలు, ఇసుకలో రాయించేవాడు మొదట మాస్టర్. ప్రభవ, విభవ, ప్రయోత్పత్తి, అంగీరస, శ్రీముఖ అని నక్షత్రాల గురించి చెప్తుండేవాడు. అక్కడ మా ఆవిడ అక్కడ కూర్చుంటే స్కూల్ ముందు కూర్చోబెడితే అక్కడ పొద్దున్నట్టు పోతా ఉంటే శ్రీలక్ష్మి పాణలోల మౌనిజన చిత్తతామరస కేల పాలాక్షమింత శీల దయజోడు రామరామని పాట పాడుతుండే. ఇవన్నీ టీచర్లు అక్కడ కూర్చోబెట్టి, ఏ స్కూల్ లేదు, బిల్డింగ్ లేదు, పాడు లేదు, ఇంటి ముందు వాకింటి ముందు కూర్చోబెట్టి అలాంటి పరిస్థితుల్లో చదువుకొని కిరసనాలు బుడ్డి కింద చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి అన్ని పదవులు నాకు అర్హత లేని దాకా వచ్చేసినాను, అన్నీ వచ్చాయి. సో అలాంటి పరిస్థితులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతున్నామేమో నాకు అప్పుడు బాధ అనిపించింది. అంతేగాని మంత్రి పదవి వదిలేస్తే ఏమవుతుందని అంతకుముందు వదిలేద్దామని నిర్ణయించుకోరు. నేను మనం ఈ దేశాన్ని మార్చాలా. మోడీ గారు దీన్ని సుసంపన్నం చేయాలని చూస్తున్నాడు. పేదరికం పోవాలా, ఆర్థిక అసమానత తగ్గించాలా, ప్రాంతీయ అసమానత తగ్గించాలా, అలాగే నల్లధనాన్ని వెనక్కి తీయాలా, అవినీతి పనులు భర్తం పట్టాలా, పన్ను కట్టేవాళ్ళ సంఖ్య పెంచాలా, పన్నులు తగ్గించాలా, పన్నులు వేయాలా, పన్నులు చేయాలా, ఈ 2 కూడా ఉండాలా అనేది ఆయన స్పష్టమైన అభిప్రాయం. నిర్మోహటంగా జనమేమనుకుంటే భయపడకుండా ఆయన పనులు చేస్తూ ఉన్నాడు. అందరూ అనుకున్నారు ఈ బ్యాంకులు ఈ నల్ల డబ్బులు తీసేస్తున్నాడు, అయిపోద్ది ఈ సంగతి అనుకున్నారు అందరూ. 50 రోజుల తర్వాత ప్రతిపక్షంలో కొందరు మిత్రులు కూడా అన్నారు, మిగతా అన్నీ సరే ఓకే నాయుడు, ఇప్పుడు చూడు 50 రోజుల తర్వాత ఏమవుద్దో, రేపు ఉత్తరప్రదేశ్లో పోతారు కదా అని. 50 రోజుల తర్వాత కూడా ఏం కాకపోగా అందరు గట్టిగా కుదిరినారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరెవరు వ్యతిరేకిస్తారో వాళ్ళ సంగతి చూశారు. ఎవరు ఈ కుంభకోణంలో ఉన్నారు, వీళ్ళందరూ కొట్టేసిన వాళ్ళు కావాలి. అందుకని మోడీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారేమో అని చెప్పని జనం అంతా డబ్బులు వచ్చే కొంతమంది ఉంటారు. బ్యాంకులకి వచ్చింది ఏంటి సార్ అని, మొత్తం 15 లక్షలు వచ్చేసింది, 16 లక్షల కోట్లు వచ్చిందని. వచ్చిందే కదా, రావాలని మనం కూడా చెప్పేది. ఎక్కడ డబ్బు ఇంతకుముందు ఎక్కడ ఉండింది? బాత్రూంలో ఉండింది, బెడ్రూమ్లో ఉండింది, మంచం కింద ఉండింది, దిండు కింద ఉండింది. ఆ డబ్బు అంతా కూడా అడ్రస్తో సహా బ్యాంకుకి వచ్చింది. ఇప్పుడు లెక్క చూస్తున్నారు. ఆ లెక్క చూసిన తర్వాత ప్రజలకు మళ్ళీ అది వచ్చేటికి అవకాశం ఉంది. वो पैसा वापस आया, पता के साथ आया, पिता के साथ आया, पति के साथ पहुंच गया बैंक में. ఈ నిర్ణయాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. మాకు కూడా ఆఖరి రోజున భయం పుట్టింది. ఏంది ఇంత 50 రోజులు క్యూ అయింది, వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, ముసలోళ్ళు పడిపోతున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి బ్యాంకులు ఇంత ఇబ్బంది ఏందని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు జిఎస్టీ కూడా అంతే. ఈ జిఎస్టీ రావడం వల్ల దేశంలో ఒక ఆర్థిక ఐకమత్యం రాబోతా ఉంది. పటేల్ గారు దేశాన్ని ఒక భౌగోళిక సమైక్యతను తీసుకొస్తే, నేషనల్ ఇంటెగ్రేషన్ని, ఇది ఎకనామిక్ ఇంటెగ్రేషన్ తీసుకొస్తుంది. చెక్ పోస్టులని తీశారు. ఎంత సంతోషంగా జనం చెప్పలేము. ఎన్టీ రామారావు కిరణాలు మనసులు తీసేస్తే అటు ఉందో, ఇప్పుడు ఈ చెక్ పోస్టులు తీసేస్తే జనం హాయిగా ఎక్కడ ఆగబడలే, ఎవరిని కలవబడలే, చెయ్యి కలపబడలే, చెయ్యి తడబడలే, పని అయిపోతుంది జనాన్ని. సో ఇలాంటి మార్పులన్నీ ఇవాళ జరుగుతున్నాయి. దేశానికి ఇవన్నీ మేలు చేస్తాయని అనుకున్నాం. మిత్రులారా, చాలా సంతోషం. ఉపాధ్యాయులు అన్ని వృత్తుల్లో కల్లా పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి, రాజకీయ నాయకుల కన్నా. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించి, గురువుగా పరిజ్ఞానాన్ని కల్పించి, నా గురువులందరూ నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన వాళ్ళందరూ నాకు గుర్తొస్తున్నారు వరుసగా. అందరూ
వాళ్ళందరూ చూపించిన ప్రేమ, అభిమానం, చూపించిన కోపం, వేసిన బెత్తాల దెబ్బలు, తొడబెల్లం పెట్టేవాళ్ళు. తొడబెల్లం అంటే తెలియదు ఇప్పుడు. తొడబెల్లం పెడితే మీకు బెల్లం పెడతారు ఇప్పుడు. పేపర్ వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు బాగా చదివిస్తే కూడా అది తప్పన్నట్టు ఉంది. చాలా మంది కొత్త మోడల్ తయారైంది ఇప్పుడు. అటు చేశారు, ఇటు చేశారు, మామని ఇబ్బంది పెట్టారు. ఏదో బడికి వస్తున్నాడు అంతే చాలు కదా, ఇంకా అంతకనే ఏం కావాలి, నీకోసం ఏదో పంపించినట్టుగా ఈ మనస్తత్వం వచ్చేసి అది అంతా పాపులిస్టిక్గా. అటు కాకుండా చాలాసేపు నిలబెట్టేవాడు. ఆ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ చిన్నప్పుడు అంతా ఏదైనా హోంవర్క్ చేయకపోతే స్టాండప్ అనేవాళ్ళు బెంచ్ మీద. ఇప్పుడు మోడీ గారు ఒకటి చెప్తున్నారు, స్టాండప్, స్టార్టప్, ఇంక్యుబేషన్, కొత్త పదాలు. ఈ స్టాండప్ ఆ స్టాండప్ వేరు, నిలబడి కాళ్ళ మీద నిలబడు, కొత్త ప్రయోగాలు చేయని చెప్పని. సో దానికి దేశం తయారవుతున్న దాంట్లో ఉపాధ్యాయుల యొక్క బాధ్యత చాలా కీలకమైంది. చాలా సంతోషం. మీరందరూ నాకు మిత్రులు చెప్పారు సార్, దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఈ నిర్ణయంతో సంతోషంగా ఉన్నాయి. నేను అనుకుంటున్నాను నా జన్మలో ఒక మంచి పని చేశాను ఉపాధ్యాయుల కోసం అని చెప్పని. ఆ సంతృప్తి నాకు మిగులుతుంది. అంతకుముందే చెప్పేవాడిని, నేను ఎలక్షన్లో నిలబడను, ఓటు అడగనని. ఇంకా ఇప్పుడు ఇది అసలు స్పష్టం, నిలబడే అవకాశం లేదు, నేను ఓటు అడిగే అవకాశం కూడా లేదు, పార్టీ గురించి మాడే అవకాశం లేదు. మీరందరూ కూడా దేశ శ్రేయస్సు కోసం మంచి విద్యార్థులను తయారు చేయండి, కష్టపడి పనిచేయండి, పిల్లలకు క్రమశిక్షణ నేర్పించండి, జాతీయ భావం నేర్పించండి, సామాజిక సమరసతను అలవాటు చేయండి. తద్వారా నీతిగా నిజాయితీగా ఉండే విద్యార్థులను తయారు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, నన్ను ఇవాళ పిలిచి ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు అందరూ ఏకమై ఒకటిగా ఒక వేదికపైకి వచ్చి నాకు ఈ యొక్క అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, జై హింద్. హలో.